ఒక మాట చెప్పాలంటే ఇంక్లూడింగ్ మీ నాతో కూడా ఏం చేస్తాం, అప్పుడప్పుడు మాస్క్ పెడతాం. ఏం పెడతాం? మాస్క్. నా ముఖం కనపడకుండా, అమ్మా నాది నీది కనపడకుండా, మనము బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా, మనమేంటో తెలియబడకుండా ఉండాలని మనం ఏం చేస్తాం? మాస్క్ పెడతాం. అంటే ఈ మాస్క్ పెట్టడం వల్ల బైబిల్లో ఒక్క చోట మాత్రమే కొంచెం లాభం కలిగింది. చెప్పాలి అంటే బైబిల్లో చాలా ప్రదేశాల్లో అందరూ మాస్క్ పెట్టుకునే ఉన్నారు, మాస్క్ లేకుండా లేరు. ఈ మాస్క్ వల్ల ఎవరు నష్టపోతున్నారు? ఈ ముసుగు వల్ల ఎవరికి నష్టం, ఎవరికి ఇబ్బంది? బైబిల్లోకి వెళ్తే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు, వాక్య ప్రకారము ఉండవలెను. చాలు తల్లి. ఎట్లుండాలంట? ఏమైంది ముసుగేసుకుంటే? మనకు మనమే మోసపుచ్చుకున్న వారముగా అయిపోతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమందిని బైబిల్లో మనకి చాలామంది ఉన్నారు, కానీ అందరినీ కాదు, కొద్దిమందిని, 1, 2 లేదా 3 ఎంతమంది మాస్క్ పెట్టుకున్నారు? ఆ మాస్క్ పెట్టుకోవటం వల్ల వారికి కలిగిన నష్టం ఏంటి, వారికి కలిగిన లాభం ఏంటి చూద్దాం. మొదటిగా 1 సమూయేలు రాసిన గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగగును తీసుకుని వచ్చింది, కానీ అమాలేకీలను నిర్మూలము చేసి తిని. ఇటు అందరూ సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు వెళ్ళి అమాలేకీలను, చిన్నలను పెద్దలను ఎవరిని చూడకుండా అందరిని చంపి వారిని పూర్తిగా భూమి మీద లేకుండా నిర్మూలన చేయమని ప్రభువు వారు నీకు సెలవిచ్చాడు. నువ్వు రాజువి, నువ్వు వెళ్ళి అంత నిర్మూలన చేయమని సౌలుకి చెప్పాడు. సౌలు ఆ ప్రవక్త అయిన సమూయేలు మాట తీసుకుని యుద్ధం చేయటానికి వెళ్ళి యుద్ధం చేసి పూర్తి అయిపోయింది, తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఈ విధంగా సమూయేలు చదువుతున్నాడు, అయ్యా మరి దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన ప్రవచనం, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కావచ్చు, ఏదైనా నీకు ఒక మాట ఇచ్చాడు కదా, దాన్ని నువ్వు చేసావా అని అడిగాడు. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి ఈ సౌలు చెబుతున్న సమాధానం ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం. అదిగో నువ్వు అలాగ అనవద్దు, నువ్వు చెప్పినట్టుగా, యెహోవా పంపినట్టుగా, ఇదిగో అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని. ఎవరు మాట అన్నాడంట? ఎవరు మాట అన్నారు? యెహోవా మాట విని, యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి ఏం చేశాడు? 1 యెహోవా మాట విని, 2 యెహోవా పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగగును తీసుకొచ్చాను. అయితే వాళ్ళందరినీ ఇది ఎవరు చెప్పిన మాట? సౌలు సమూయేలుతో చెబుతున్న మాట. నేనేం చేశాను? యెహోవా పంపినట్లుగా, యెహోవా చెప్పినట్లుగా, ఆయన మాట ప్రకారం నేను వెళ్ళి అంతా చేశాను. నిజంగా చేశాడా? వాస్తవానికి ఏం చేశాడు? కొన్ని శ్రేష్టమైన
పశువులను, ఆవులను, వీటన్నిటినీ దాచిపెట్టాడు. తీసుకొచ్చాడు అక్కడి నుంచి. అరే వీటన్నిటిని చంపేస్తే ఏం బాగుంటుంది, కొన్నిటిని మనము తీసుకెళ్ళి దాచిపెడదాం అని దాచిపెట్టాడు. దాచిపెట్టిన సంగతి దేశములు అందరికీ తెలుసు. అదేవిధంగా ఎవరు తెలుసు? సౌలుకి తెలుసు. తెలియంది ఎవరికి? సమూయేలుకి. తెలియంది ఎవరికి? సమూయేలుకి. ఈయన ఏమనుకుంటున్నాడు? సమూయేలుకి తెలియదు అనుకున్నాడు. ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఈ మాస్క్? ఎట్లుంటుంది మొహం? భలే వందన పాష గారు, అమ్మ వందనాలు, నువ్వు చెప్పినట్టే చేశాను, నీ మాట ప్రకారం. బైబిల్లో మోషే తప్ప, గుర్తుపెట్టుకోండి, మోషే తప్ప ఒక్క విషయంలో మిస్ అయ్యాడు. కానీ ఎక్కడ కూడా మోషే తన ఆత్మీయ ప్రయాణం ప్రారంభించిన దగ్గర నుంచి తన ఆత్మీయ ప్రయాణం ముగించేంత వరకు ఎక్కడ కూడా దేవుని మాట లేకుండా పని చేయలేదు. మీకు అంటే ఇప్పుడు నేను ఒక గంట సేపు వాక్యం చూస్తా, ఇంటికి వెళ్ళి ఆ వాక్యం రాసుకురమ్మని చెప్పాను అనుకో, రాసుకొస్తారా? ఏం చెప్పానో సేమ్ రాసుకురమ్మని అనుకో, రాసుకొస్తారా? రాసుకొస్తారు కదా. యూట్యూబ్ ఓపెన్ చేసి మొత్తం. గుర్తుపెట్టుకోండి, మోషే కొండ మీదకి వెళ్తే 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, రోజు 2 రోజులు, 40 రోజుల పాటు చెప్పాడు. అవన్నీ పూచిక పుల్ల కూడా మర్చిపోకుండా మీరు చదివితే, నిర్గమాకాండం చదివితే అన్నీ తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా వారికి చెప్పేవాడు. మీరు ఆ అధ్యాయంలో చదువుతుంటుంది, ఆయన చెప్పినట్లు చేశాను, ఆయన చెప్పినట్లు నిర్మించను, ఆయన చెప్పినట్లు నడిచాను అనే మాటలు మోసే ప్రయాణంలో జరుగుతాయి, ఇంకెక్కడా జరగవు. ఈయన ఒక మాస్క్ పెట్టుకున్నాడు. ఏ మాస్కు? చేసి ఏం చేసినట్టు చెయ్యనట్టుగా ఏం చేశాడు? దేవుని మాట మీరాడు. దేవుడు ఆయన అంటున్నాడు, దేవుడు పంపిన మార్గంలో నేను పోయా, దేవుడు చెప్పిన మాట నేను విన్నా, దేవుడు చెప్పినట్లుగా అమాలేకీయులను నిర్మూలము చేశా, పరిపూర్ణం చేశా. కానీ ఏం చేశాడు? అది కరెక్ట్ కాదు. ఆయన చెప్పింది ఒక మాస్క్ ఉంది. ఏ మాస్క్? ఏ మాస్క్ ఉంది? డాష్ 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 డాష్, మీ ఇష్టం, మీ ఇష్టం. ఒక మాస్క్. దేవుడు నీకు చెప్పిన మాట, దేవుడు నిన్ను పంపిన మార్గం, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు నీకు ఇచ్చిన ఆ దర్శనం ఏమైనా దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? అయ్యా వాటిని చూడగానే నాకు ఆశ కలిగింది, నేను ఇది ధ్యానం చేసేటప్పుడు నాకు ఆదాము గుర్తుకొచ్చాడు. ఆదాము తప్పు చేశాడు, కానీ ఏం చేశాడు? మాస్క్ వేసుకుని ఏం ఎరగనోళ్ళలాగా వెళ్ళి దేవుడి ముందా నిలబడా? లేదు, ఆయన వెళ్ళి దాక్కున్నాడు. ఎందుకని? ఆదాము ఒక రకంగా బెటర్ అనిపించింది. ఆదాము ఒక రకంగా బెటర్, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా. మాస్క్ వేసుకోబాక, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా దేవుని దగ్గర నువ్వు మాస్క్ వేసుకుంటే, ముసుగు వేసుకుంటే జరిగే నష్టం ఏంటో తెలుసా? ఈ మాట చెప్పగానే కింద 21వ వచనం, అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు ఆ ఆ ఆ ఆ ఆ ఆ 23 చదువు. 23 తిరుగుబాటు చేయుట చోదు చెప్పుటయను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. ఈ పన్ను చేసావు కాబట్టి యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. దేవుని మాట వినకపోతే ఏమైంది?
వినకపోయినా కానీ విన్నట్టుగా మాస్క్ వేసుకుంటే ఏం జరిగిద్ది? నీ దర్శనం కొట్టివేయబడిద్ది, నీ పిలుపు కొట్టివేయబడిద్ది, నీ మార్గము తప్పిపోయిద్ది, నువ్వు వెళ్ళాల్సిన గురి, నువ్వు వెళ్ళాల్సిన గమ్యం మిస్ అయిపోయిద్ది. వేరే చోటుకు నువ్వు వెళ్ళిపోతావు, వేరే ప్రాంతానికి నువ్వు. ఇంకా కొంచెం కిందకి వెళ్తే 26వ వచనం, అందుకు సమూయేలు, నీతో కూడా తిరిగి నేను రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెనని. ఆమేన్. ఇంకా కిందకి వెళ్తే చాలా ఉన్నాయి. దేవుని సన్నిధిలో ముఖ్యమైంది, శ్రేష్టమైంది, అతి విలువైంది దేవుని మాట వినటం. ఈ మానవ కోటికి, ఈ మనుషునికి, ఈ మనుష్య జాతికి దేవుడిచ్చిన ఒక కండిషన్, ఒక రూలు, ఒక ఆజ్ఞ ఏందంటే తిరిగి ప్రశ్నించే హక్కు మనుషుడికి లేదు. కానీ ఈ మనిషి ప్రతిరోజు, ప్రతి నిమిషం ఆయన మాట వినాల్సిందే. కావాలా మీకు? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 13. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెనను మానవ కోటికి ఇది ఏ విధి. గుర్తుపెట్టుకో, దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఆయన మాట వింటమే. అబ్రహాము ఇష్టమైన వాడుగా, స్నేహితుడిగా మార్చబడుతున్న కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట అబ్రహాము విన్నాడు. అబ్రహాము గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహాము మనకులాగా సంఘం లేదు, మనకులాగా చరిత్ర లేవు, మనకులాగా బైబుల్ లేదు, మనకి పూర్వకాలంలో ఉన్నట్లుగా ధ్యానం చేసుకోవడానికి ఏ చరిత్ర ఆయనకి లేదు. సింగిల్ వర్డ్ ఏంది? నువ్వు నన్ను వెంబడిస్తే నేను నిన్ను దీవిస్తా, నువ్వు నన్ను వెంబడిస్తే నేను చెప్పిన ప్రాంతానికి వెళ్తే నిన్ను గొప్ప జన్మగా చేస్తాను, ఇంతే. ఇకేమీ లేదు. ఇంకా వెనక్కి వెళ్తే, అబ్రహాము కంటే వెనక్కి వెళ్తే ఆయన దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఎవరో మంచి భక్తిపరుడు. అబ్రహాం కంటే ముందు నోవాహు, ఇంకొంచెం ముందుకు రా హానోకు. వీళ్ళిద్దరే అప్పటికి రాతలో లేవు. మరి అబ్రహాంకి తెలుసో లేదో తెలియదు, అబ్రహాంకి తెలుసో లేదో తెలియదు. వీళ్ళిద్దరు చరిత్రలే ఉన్నాయి. ఒకవేళ తెలుసున్న అబ్రహాంకి ఏమున్నాయి? ఈ రెండే, ఇంకేమీ లేవు. కానీ ఆయన మనస్సులో దృఢముగా నిశ్చయించుకున్నది ఏందంటే నేను దేవుని మాట వినాలి, నేను దేవుని మాట వినాలి, నేను దేవుని మాట వినాలి. ఏది ఏమైనా, ఎన్ని నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా నేను దేవుని మాట వినాలి. కరువు వచ్చింది, భార్యని తీసుకెళ్ళిపోయాడు. కరువు వచ్చింది, ఎవరు తోడలేరు. నేను దేవుడి మాట వినాలి. ఏమన్నాడు? నేను దేవుడి మాట వెనక్కి వెళ్ళను, నాగటి మీద చేయబెట్టాను, నేను వెనక్కి వెళ్ళను. ఆయన అనుకోకుండా, చిన్న పొరపాటును బట్టి అనుకోకుండా ఎడారిలోకి వెళ్ళిపోయాడు. ఓ పక్కనేమో తమ్ముడు, ఆ కొడుకు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా మంచి ప్రదేశంలో ఉన్నాడు. ఈయన మాత్రం ఎడారిలో ఉన్నాడు. చూస్తే గేదెలకి, పశువులకి, గొర్రెలకి, మందలకి ఏ ఆహారం లేదు, వాళ్ళకి ఆహారం లేదు, నీళ్లు లేవు. కానీ అంటున్నాడు నేను దేవుని మాట వినాలి, నేను వెనక్కి వెళ్ళను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామా, నీ కొడుకు నాకు ఈమని అర్పించమని అడగగానే నేను వెనక్కి వెళ్ళను, నేను దేవుని మాట వినాలి. దేవుడు అంటున్నాడు ఈయన నా స్నేహితుడు, ఈయనకి నేనేమీ చెప్పకుండా దాచిపెట్టను. మాట వినటం శ్రేష్టం. మనం చదువుకున్న 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఉంది ఆ మాట కూడా. 22వ వచనంలో సమూయేలు యెహోవా సంతోషించినట్లు వలన సంతోషించునా, ఆలోచించు, కంటే శ్రేష్టము ఏందంట?
చెప్పండి అమ్మ, ఏంటి? మాట వినటం శ్రేష్టం. ఎవరు మాట వింటాం? చెప్పండి అమ్మ, ఎవరు మాట వింటాం? ఎవరి మాట అయితే వినకూడదో, ఎవరి మాట అయితే మనం వినకూడదో వారి మాటే వింటాం, వారి మాట ఫాలో అవుతాం. నేను అంటున్నాను, దేవుడు మనకి ఇచ్చిన మాట బైబిల్లో ఉంది. బైబిల్ చదువు. నేను అందుకే ఫస్ట్ వచ్చి చదివించాను. ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఉపదేశము, నీ వెళ్ళవలసిన మార్గాలు ఆయన నీకు బోధిస్తాడు. అది బైబిల్లో ఉంది. యెహోవా మాట విను. ఈ మాస్క్ చేయబాక, నటించబాక. ఏ నటన ఇది? ఏ ముసుగు? వినకపోయినా బయటకు ఎట్ట కనపడతాం? స్నానం చేయకుండా పౌడర్ కొట్టినట్టుంటుంది ఎవరు అమ్మా. బాగా సెంటు కొట్టుకుంటే ఎట్టుంటుంది? వినలా. ఖచ్చితంగా ఆయనకి స్పష్టంగా ఒక మాట అంటున్నాను, చెప్పేది ఎవరితోటి? సమూయేలుతో చూస్తున్నాడు సౌలు. సమూయేలు ఎవరు? ఆయనతో ఏం చెప్పాలి? బయట ఏంటి ఎట్టుండా కానీ ఆయన దగ్గరికి వచ్చేసరికి ఎట్టుండాలి? ఆటోమేటిక్గా నిజమో రావాలి. కానీ ఎట్టొస్తుంది? ఏమొస్తుంది? ఈ మాస్క్ వద్దు. దేవుని మాట విన్నాను అంటే విను, వినలేదు అంటే వినలేదని చెప్పు. మరొక రకంగా నువ్వు మాస్క్ని పెట్టు. హల్లెలూయా.